తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో అభివృద్ధి, పలు శాఖల్లో అవినీతిపై సభ్యులు విమర్శలు గుప్పించుకున్నారు. ఇక తాజాగా రాష్ట్ర రాజకీయం రోడ్ల అభివృద్ధి, హ్యామ్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. తనపై, ప్రభుత్వంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అవినీతి ఆరోపణలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిత్వాన్ని, పనితీరును ఉద్దేశించి మంత్రి కీలక కామెంట్స్ చేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ అవినీతికి తావివ్వలేదన్నారు. తాను నిప్పులాంటి వ్యక్తినని, తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి అవినీతి మరకలు లేవన్నారు. కనీసం ఆరోపణలు కూడా రాలేదని, అలాంటి తన శాఖపై బురద చల్లాలని చూడడం హాస్యాస్పదంగా ఉందని కోమటిరెడ్డి మండిపడ్డారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో చేపడుతున్న రోడ్డు పనుల్లో భారీ స్కామ్ జరుగుతుందనే విమర్శలను కోమటిరెడ్డి ఖండించారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. పారదర్శకంగానే రోడ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. ఈ టెండర్లని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ నిబంధనల ప్రకారమే ఖరారు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన గ్రీన్ ఫీల్డ్ హైవే భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు, అలాగే ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ హైవే 6 లేన్ గా ప్లస్ 2 లేన్ సర్వీస్ రోడ్ గా 10,410 కోట్లతోని శుభవార్త ఏంటంటే వచ్చే నెల మే 1st వీక్ లోప డిపిఆర్ పూర్తి చేసుకుని టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నాం. దాంతో విజయవాడకు కూడా 3 గంటల లోపే విజయవాడ పోయే విధంగా. ఇంకా ముఖ్యమైన రోడ్డు మన్ననూరు టు శ్రీశైలం. శ్రీశైలం అంటే తెలుసు, మనం ఎంతో మంది లక్షలాది మంది భక్తులు పోతుంటారు. అందుకనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గడ్కరీ గారిని చాలా సార్లు కలిస్తే డిపిఆర్ కు ఆదేశించి 52 కిలోమీటర్లు ఎక్కడ లేదు అధ్యక్ష, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 7,600 కోట్లతోని ఇవాళ డిపిఆర్ కు అనుమతులు వచ్చి ఆ వర్క్ కూడా నడుస్తున్నది. మొత్తం మీద దాదాపు హ్యామ్ తో కలిపి స్టేట్ ప్లాన్ కలిపి 70,000 కోట్ల పైన రోడ్లు వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా ఇవన్నీ రోడ్లు కూడా చేస్తున్నాం.